ఇది తెలంగాణ మన న్యూస్ లైన్ శంకర్ అన్నది తెలంగాణ పేపర్ కవితకు సంబంధించిన ఒక వార్త. నిన్న మొన్న మన మండలిలో చూసుకున్నాం. ఆమె కూర్చొని మంచిగా ఏడ్చుకుంటూ కూర్చున్నది. అంత నాది నేను రాజీనామా చేస్తున్నా, ఇది నా చివరి సెషన్, నాకు ఆత్మగౌరవంతో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు, నా ఇద్దరు కొడుకుల మీద ఒట్టు, నేను ఏమంటే వాస్తవానికి వచ్చేసి ఆస్తుల గురించి కొట్లాడతలేను, ఆత్మగౌరవం నుంచి కొట్లాడుతున్నా. బీఆర్ఎస్ పార్టీలో నన్ను అవమానించారు, గెంటేసిరు పార్టీ నుంచి. ఆ పార్టీ నుంచి నాకు అసలు ఎటువంటి పదవులు కానీ ఏమి అనుభవించలేదని చెప్పేసి కూడా ఒక వార్త గట్టి ఏడ్చి చేసింది కూడా అంతా తెలంగాణ రాష్ట్రం కావచ్చు, యావత్ భారతదేశం ప్రపంచం అంతా చూసింది కదా. దాని గురించే, ఆ టాపిక్ గురించే ఇక్కడ కవిత మాటల్లో నిజమెంత అంటే కవిత గారు ఏదైతే మాట్లాడేదో కవితక్క, ఆ మాటల్లో నిజం ఎంత ఉందని చెప్పేసి కూడా తెలంగాణ పత్రిక ఒక ఆర్టికల్ పెట్టింది. ఇక్కడ నా ఇద్దరి బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నాది ఆస్తి గొడవ కాదు, ఆత్మగౌరవ పోరాటం. పార్టీలో నాకు ఎన్నో అవమానాలు జరిగాయి, బీఆర్ఎస్ లో నైతికత లేదు, నాపై కక్ష కట్టి కుట్రతో బయటకు పంపించేశారు. ఆ అవమాన భారంతో అన్ని బంధాలు తెంచుకున్నా, ఇప్పుడు పార్టీకి దూరం అవుతున్నది సంతోషంగా ఉన్నా. ఇవి శాసన మండలిలో కవిత మాట్లాడిన మాటలు. అయితే నిజంగానే బీఆర్ఎస్ పార్టీలో కవిత ఆత్మగౌరవం దెబ్బతిన్నదా? ఆమెకు పార్టీలో గుర్తింపు లేకుండానే ఈ స్థాయికి ఎదిగారా? ఎవరు మీద నిందలు వేస్తున్నారు? అసలు వివాదం ఎక్కడ మొదలైంది? ఇప్పుడు ఇదే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో పట్టు తెలంగాణ సమాజంలో మొదలైతున్న ప్రశ్న అని చెప్పేసి కూడా ఒక వార్త. ఆత్మగౌరవమా, అధికార యావన? బీఆర్ఎస్ లో నిజంగా అన్యాయం జరిగిందా? అర్హతకు మించి పదవులు ఇచ్చారా? బీఆర్ఎస్ వల్ల కవిత ఎదిగారా? కవిత వల్ల బీఆర్ఎస్ ఎదిగిందా? కేసీఆర్ కు లిక్కర్ మచ్చ తెచ్చింది ఎవరు? జైలుకు వెళ్తే బయటకు తీసుకొచ్చింది ఎవరు? ఓటమి తర్వాత పుంజుకుంటున్న పార్టీలో కుంపటి ఎందుకు పెట్టారు? ఆమె పార్టీ నుంచి సస్పెండ్ చేశారా? కావాలని సస్పెండ్ వరకు తెచ్చుకున్నారా? మండలిలో ఆమె కన్నీళ్లు వెనుక వాస్తవం ఎంత? బిడ్డలపై ప్రమాణం చేసి చెప్పింది నిజమా అబద్ధమా అని చెప్పేసి కూడా కవితకు సంబంధించిన ఒక వార్త మీకు చెప్పే ప్రయత్నం చేస్తా, అంటే విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తా. ఇక్కడ చూడవచ్చు పాయింట్ మీరు. ఇక్కడ వాస్తవానికి ఆత్మగౌరవమా లేకపోతే అధికార యావనా? అంటే ఈమెకు ఆత్మగౌరవము, నరసింహస్వామి మీద ఒట్టుపెట్టి, కొడుకుల మీద ఒట్టుపెట్టి ఆమె మాట్లాడింది కదా నిన్న మండలిలో. ఆత్మగౌరవము లేకపోతే అధికారం ఆమె మాట్లాడింది కూడా చాలాసార్లు. తెలంగాణ రాష్ట్రానికి నేను కూడా ముఖ్యమంత్రి అయితే పార్టీ పెట్టని చాలాసార్లు మాట్లాడింది. లేకపోతే పదవి మీదే మన కాంక్షణ అని చెప్పేసి సబ్జెక్ట్. ఇక్కడ బీఆర్ఎస్ లో నిజంగా అన్యాయం జరిగిందా? అర్హతకు మించి పదవులు ఇచ్చిరా? బీఆర్ఎస్ వల్ల కవిత ఎదిగిరా? లేకపోతే ఇక్కడ టాపిక్ ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు కవితకు అర్హతకు మించి పదవులు ఇచ్చిరా, లేదా బీఆర్ఎస్ పార్టీ కవితతోటి ఎదిగిందా, లేదా కవితతోటి బీఆర్ఎస్ పార్టీ ఎదిగిందా అని చెప్పేసి ఒక క్వశ్చన్ పాయింట్. వాస్తవానికి వస్తే మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ తోటే కవిత ఎదిగింది. ఇది కుల్లా క్లారిటీ. ఇప్పుడు వాస్తవానికి ఈ కవితనే కాదు, ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు కూడా ఎదిగిండు, బీఆర్ఎస్ పార్టీ నుంచే కేటీఆర్ ఎదిగిండు, బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది లీడర్లు కూడా ఎదిగారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత ఎదిగిందని చెప్పేసి కూడా నేను స్పష్టంగా చెప్తున్నా. అంటే బీఆర్ఎస్ వల్ల కవిత ఎదిగారని ఉన్నది కదా, 100% బీఆర్ఎస్ వల్లనే కవిత ఎదిగింది. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ వచ్చేసి కేసీఆర్ కు లిక్కర్ మచ్చ తెచ్చింది ఎవరు? జైలుకు వెళ్తూ బయటకు తీసుకొచ్చింది ఎవరు? ఇది మెయిన్ పాయింట్. 2023 ఎలక్షన్స్ ముందు ఈమె లిక్కర్ మహారాణి లెక్క అప్పట్లో చాలా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇగో ఎవరైతే ఉత్తపుణ్యానికి అయితే తీసుకపోయి, ఇప్పుడు మిమ్మల్ని నేనున్నా, సపోజ్ నన్ను పట్టుకపోయి జైలు వేస్తా అంటే నువ్వుకుంటున్నా? నాకు సంబంధించిన కేసు కానీ కేసు పుట్టపు కావాలా, దానికి సాక్ష్యాలు కావాలా? ఇప్పుడు అక్కడ ఉన్న జడ్జిలు కూడా ఉత్తగానే ఉన్నారు కదా, పోయి వేసేసారు పోయి జైలు వేసేవి, నేను తప్పు చేయకున్నట్టు ఉండదు కదా. 100% ఆమె లిక్కర్ స్కామ్ లా ఇరికింది కాబట్టి ఆమెను తీసుకుపోయి జైల్లో పెట్టింది. సరే, ఇప్పుడు అట్లా పెట్టినప్పుడు ఆ కేసీఆర్ గారు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, లిక్కర్ స్కామ్ చేసి మచ్చ తెచ్చిందా లేదా? మరి ఆ లిక్కర్ స్కామ్ ఎట్లా చేసినావు కవితక్క? నువ్వు మీ తండ్రి గారు అండ చూసుకొని చేసి ఉంటావు ఒకవేళ. అరే మా అయ్యన ముఖ్యమంత్రి ఉండు కదా, మళ్ళీ వచ్చేది ఆయనే కదా, చూసుకుందాం పో అని, అంతే కదా. కాబట్టి ఇప్పుడు ఏమన్నావు? కేసీఆర్ అసలు బీఆర్ఎస్ పార్టీని అవమానించింది, చాలా తప్పది. బీఆర్ఎస్ పార్టీ అవమానించిన అనడమే మీరు చాలా తప్పు. కేసీఆర్ కి బీఆర్ఎస్ పార్టీకి లిక్కర్ మరక తీసుకొచ్చి కేసీఆర్ గవర్నమెంట్ కూలిపోవడానికి కూడా ఒక వంతు కారణం మీరే. ప్రజలలో పోతుంది టాపిక్. అరే ఒక దిక్కేమో రేవంత్ రెడ్డి తిరుగుతుండు, 1,00,00,000 కోట్లకు స్కామ్ చేసిండు ఓలు కేసీఆర్ అని చెప్పేసి కాళేశ్వరం మీద. అరే నిజమేనేమో పబ్లిక్ నమ్మే పొజిషన్కి వచ్చి దాంట్లో ఇది ఒకటి తోడైంది. మళ్ళీ ఏది? కవిత లిక్కర్ స్కామ్. అరే సొంత బిడ్డనే పోయి లిక్కర్ స్కామ్ అని చెప్పి TR జైలు 6 నెలలు గడిపొచ్చింది. ఇక నిజంగానే చేసిందేమో అని పబ్లిక్ ఎట్లుంటది మైండ్ సెట్? నమ్మేసి మొత్తం ఏకంగా కాంగ్రెస్ గుద్దిరు తీసుకొచ్చి ముఖ్యమంత్రిని తీసుకొచ్చి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ గవర్నమెంట్ ని కుదిబండగా మార్చి తెలంగాణ రాష్ట్రం మీద కూర్చోబెట్టారు మన ప్రజలే.
అది ఎందుకనేది కూడా ఒకసారి మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాలి. అసలు జైలుకి వెళ్తే బయటకు వాళ్ళు తీసుకొచ్చిర్రు, ఆ వీడియోస్ అన్ని సోషల్ మీడియాలో ఉన్నాయి. దాని అప్పటిదప్పుడు బెయిల్ పేపర్ తీసుకొని కేటీఆర్ ఆటోల తిహార్ జైలుకి పోయి ఆమె నడిపించుకొని వచ్చింది. హరీష్ రావు, కేటీఆర్, బీఆర్ఎస్ వర్గం మొత్తం కూడా ఈమె జైల్లో ఉన్నప్పుడు కంప్లీట్ గా వీళ్ళందరూ పోయి ఢిల్లీలో ఉన్నారు. వాళ్ళు తీసుకొస్తేనే ఈమె బయటకు వచ్చింది. ఈమె సొంతంగా బయటకు వచ్చేంత సినిమా, అంత కెపాసిటీ ఉందా ఈమెకు? అయితే ఓటమి తర్వాత పుంజుకుంటున్న పార్టీలో కుంపటి ఎందుకు పెట్టారు? ఓటమి తర్వాత అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ 2023 ఓడిపోయిన తర్వాత పుంజుకుంటుంది. ఎట్లా మన కేసీఆర్ బహిరంగ సభ పెడితే మనం చూసినాం, లక్షలాదిగా తరలి వచ్చారు. కేసీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టినా అప్పుడు ఆయన పొజిషన్ అంతా వేరే ఉంది. బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగింది. మన సర్పంచ్ ఎలక్షన్ తోటి కూడా బీఆర్ఎస్ గ్రాఫ్ చాలా పెరిగింది. ఆ గ్రాఫ్ పెరిగింది కాబట్టి అంటే అదే మాట. అదే ఓటమి తర్వాత పుంజుకుంటున్న పార్టీలో కుంపటి ఎందుకు పెట్టిరు అంటే ఈ రేవంత్ రెడ్డి గారు ఆడుతున్నా, బీజేపీ ఆడుతున్నా స్కెచ్ అని నిన్న కూడా నేను చెప్పిన. కవితను ముంగట పెట్టి గేమ్ ఆడుతున్నారు. సొంత కుటుంబంలోకి ఒకళ్ళు బయటకు పట్టుకొస్తే ప్రజలు మళ్ళీ నమ్మే అవకాశం ఉందని వీళ్ళ భ్రమపడుతున్నారు, కానీ ప్రజలు ఎవరు నమ్మే అవకాశం లేరు. ఆమె క్లియర్ చిట్టున లీడర్ ఏమి కాదని, ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసిదా లేకపోతే కావాలని సస్పెండ్ చేసుకుని తెచ్చుకునే వాస్తవమే కదా. పార్టీ ఆమెనే కవిత అక్కనే డైరెక్ట్ సస్పెండ్ చేయించుకునే విధంగా ప్రవర్తించింది. అప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, హరీష్ రావు మీద మాట్లాడము, కేటీఆర్ మీద మాట్లాడము, నన్ను పార్టీలో దొక్కేస్తారు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అప్పుడు ఏం చేస్తారు? పార్టీ వాళ్ళు సస్పెండ్ చేస్తారు. కవితనే పార్టీ నుంచి సస్పెండ్ అయ్యే విధంగా మాట్లాడిందని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. బిడ్డలపై ప్రమాణం చేసి చెప్పింది నిజమా అబద్ధమాట? 100% అబద్ధమనే మనం మాట్లాడుకోవచ్చు. నేను ఇంకో మాట ఏం మాట్లాడుతున్నా అంటే కవిత గారి గురించి కూడా, మీరు క్లీన్ చీట్ ఉన్న నాయకురాలా? నేను అదే అడుగుతున్నా. కేసీఆర్ గారు మీరు ఎంపీగా ఇచ్చిర్రు, గౌరవం ఇచ్చిర్రు. ఒకసారి నిలబడ్డావు, గెలిచినావు, ఇంకొకసారి ఓడిపోయాను అంటే నిన్ను కూడా నిజామాబాద్ ప్రజలు నమ్మలేరు. సెకండ్ టర్మ్ నమ్మలే నేను. కేసీఆర్ బిడ్డపైనా కూడా నిన్ను నమ్మకుంటే ఏం చేశారు? ఓడగొట్టిరు. మళ్ళా తర్వాత బాపు నాకు ఎట్లా, బాపు నాకు ఏ పదవి లేకపోయి ఆగమాగమవుతున్నట్టు మళ్ళీ పాప కేసీఆర్ ఏం చేసిండు? మళ్ళీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఏమి ఇయ్యలేదు మీకు. బీఆర్ఎస్ పార్టీ అన్ని ఇచ్చింది. కేసీఆర్ కూతురుగా, ముఖ్యమంత్రి గారి కూతురుగా, మంత్రి గారి చెల్లెగా అన్ని అనుభవించారు. అన్ని అనుభవించే ఆస్తులన్నీ జమగట్టుకొని కూడగట్టుకొని అంత ఎక్కడిదక్కడ క్లియర్ కట్ గా అంత చేసిన తర్వాతనే ఆ లిక్కర్ స్కాములు చేసి పార్టీకి మీరు పేరు తీసుకొచ్చి మచ్చలే నాయకురాలా మీరు చెప్పండి. లిక్కర్ స్కామ్ అన్న మచ్చ మీకు ఉందా లేదా ఒక క్లారిటీ చెప్పండి. మొన్న ఒక మాట మాట్లాడుకుంటూ ఒక మాట మాట్లాడారు కవిత గారు. మీరు ఒక వాస్తవానికి ఒక మాట మాట్లాడినారు. టీఆర్ఎస్ పార్టీని తీసి రాష్ట్రంలోనే ఏం పొడుగు చేసిరు మీరు, రాష్ట్రంలో ఏం పొడుగు చేయకుంటే బీఆర్ఎస్ అని పెట్టి దేశానికి ఏం ఉద్ధరిద్దామని వేరే వాళ్ళు మాట్లాడారు. నువ్వే మాట్లాడినావు మాట. మరి జాగృతి ఉన్నదాన్ని భారతీయ జాగృతి అని ఎట్లా పెట్టినావు? తెలంగాణ జాగృతి ఉండే, మరి దాని ఆ తెలంగాణ జాగృతిని తీసుకొని భారతీయ జాగృతిని ఎట్లా పెట్టినావు? మరి అప్పుడు సోయి లేకుండా, అప్పుడు మైండ్ సెట్ లేకుండా, అప్పుడు సోయి లేకుండా మీకు ఎట్లా? నాలుగు ఉంది కదా అని ఇనటోళ్ళు ఇంటారు కదా అని పచ్చబద్దాలు మాట్లాడొద్దు కవితక. నాకు అసలు టిఆర్ఎస్ పార్టీ నుంచి నాకు ఎవరు సపోర్ట్ చేయలేరన్నారు. నిన్ననే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆల్రెడీ వీడియో. ఆ వీడియో ఆల్రెడీ వైరల్ అవుతుంది. హరీష్ రావు వీటిలందరూ నాకు, హరీష్ రావు కావచ్చు, నా ఎమ్మెల్యేలు కావచ్చు, కేటీఆర్ రామన్న కావచ్చు, అందరు నా దగ్గర ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాకు అండగా నిలిచిందని మాట్లాడిందే మీరు. మళ్ళీ నాకు సపోర్ట్ చేయలేదు అంటారు. మీ వెనుక ఎవరు ఉన్నారో ఆ భాగవతం ఏందో తెలంగాణ ప్రజలు డిసైడ్ చేస్తారు. వస్తారు కదా ఎలక్షన్లకు, అప్పుడే డిసైడ్ చేస్తారు. మనం ఇంతకుముందు మాట్లాడుకుందే ఇది. ఎన్నికలు లేకుండానే ఎంపీపీ జెడ్పీల ఎంపిక రద్దు కానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కసరత్తులు చేస్తున్న సర్కార్, చట్ట సవరణకు అవకాశాలను వెతుకులాట, సర్పంచ్ ఎన్నికల్లో కంగుతిన్న హస్తం పార్టీ, ఆశించిన ఫలితాలు రాకపోవడంతో డైలమా, గెలిచిన సర్పంచ్లో కథంగా నడిపేందుకు వ్యూహం, ప్రజా వ్యతిరేకతను తప్పించుకునేందుకే మార్గాలు, పార్టీ గుర్తులతో పోటీకి వెళ్తే ప్రజలు తిరస్కరిస్తారనే భయం, ప్రభుత్వ పార్టీ వైఖరిపై ఇన్ఛార్జి మీనాక్షి గుర్రు, ఇప్పటికీ అధిష్టానికి పలు అంశాలతో ఫిర్యాదు, 15% రిజర్వేషన్లు అంటూ హైకోర్టుకు ఏజెన్సీ ప్రాంత ఎస్సీలు, బీసీ రిజర్వేషన్లకు బీసీ సంఘాల పట్టు అని చెప్పేసి కూడా ఒక వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. లాస్ట్కి వస్తే